హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనం వ్యక్తిగత మార్గదర్శనం అనే అంశాన్ని గురించి నేర్చుకుందాం. రెండో టాపిక్ని వ్యక్తిగత మార్గదర్శనం, ఇండివిజువల్ గైడెన్స్. ముఖ్యంగా వ్యక్తిగత మార్గదర్శనం అనేది వ్యక్తి అవసరాలకు, కోరికలకు, ఆశయాలకు వ్యక్తి యొక్క అవసరాలకు, కోరికలకు, ఆశయాలకు, వాస్తవికాలకు మధ్య సరైన సంబంధ బాంధవ్యాలను నెలకొల్పేటట్లు చేస్తుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఏ రకమైన అవసరాలు ఉన్నాయి, అతనికి ఏ రకమైన కోరికలు కలిగి ఉన్నాడు, అతడు ఏ రకమైన ఆశయాలు కలిగి ఉన్నాడు, వాస్తవికపరమైన విషయాలు ఏంటి, వాటి మధ్య సంబంధ బాంధవ్యాలను నెలకొల్పేటట్లు ఇది చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ వ్యక్తి యొక్క అవసరాలు, కోరికలను కనుక మనం తెలుసుకోలేకపోయినట్లయితే, అతడు సరిగా తెలుసుకోలేకపోయినట్లయితే వాటికి అనుకూలంగా అతడు వాటిని సాధించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటి మధ్య సంబంధం అనేది సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే, వాటికి సంబంధించిన అవగాహన అనేది కూడా అతడు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అతడు సరైన లక్ష్యాలు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత మార్గదర్శనం అనేది అందించేటప్పుడు వ్యక్తిగత అవసరాలను కూడా మనం తెలుసుకోవాలి, కోరికలను తెలుసుకోవాలి, వాటికి అనుకూలంగా ఆశయాలను తెలుసుకున్నప్పుడు మాత్రమే, వాస్తవికపరమైన విషయాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం అతనికి సరైన వ్యక్తిగత మార్గదర్శనం అనేది కూడా అందించడానికి ఇక్కడ అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి, వాటిని సమర్థవంతంగా అనుగుణ్యత పొందడానికి, వ్యక్తిగత సమస్యలను, వ్యక్తి తన సమస్యలను పరిష్కరించుకోవడానికి, సమర్థవంతంగా అనుగుణ్యత పొందడానికి, అంటే వాటి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందించే ఒక సహాయమే వ్యక్తిగత మార్గదర్శనంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అతని యొక్క కోరికలకు అనుగుణంగా, అతని యొక్క లక్ష్యాలకు అనుగుణంగా వాటి మధ్య ఏ విధంగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి, ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నట్లయితే ఏ రకమైన పనులు చేయాలి అనే వాటి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందించబడే సహాయాన్ని వ్యక్తిగత మార్గదర్శనంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తన జీవన క్రమంలో తన యొక్క అవసరాలను తీర్చుకోవడానికి, తన యొక్క అవసరాలను కనుక తీర్చుకోవాలనుకున్నట్లయితే నిరంతరం పరిసరాలతో ఏ విధంగా ప్రతిస్పందిస్తూ, పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలో వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నప్పుడే అతని యొక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తి యొక్క జీవనంలో తన యొక్క అవసరాలకు అనుగుణంగా, వాటిని తీర్చుకోవడానికి అనుగుణంగా నిరంతరం పరిసరాలతో ప్రతిస్పందిస్తూ, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఆ విధంగా పరిసరాలతో సర్దుబాటు చేసుకున్నప్పుడు మాత్రమే మనము మన యొక్క లక్ష్యాలను కరెక్ట్గా సాధించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ నేటి పోటీ ప్రపంచంలో కనుక చూసినట్లయితే వ్యక్తి అనేక రకాలైన ఒత్తిడి వల్ల విషమ యోజనానికి గురి కావడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు? ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ కనుక మనం చూసినట్లయితే అనేక రకాలైన ఆలోచనలు అనేవి వ్యక్తి లోపల ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది, అతడు ప్రపంచంతో పోటీ పడలేక కొంతవరకు అతడు ఒత్తిడికి కూడా గురి కావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది విషమ యోజనానికి కూడా దారి తీయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీని ద్వారా విషమ యోజనానికి గురి కాకుండా ఉండడానికి, ఒక వ్యక్తి విషమ యోజనానికి గురి కాకుండా ఉండడానికి, దాని నుంచి బయటపడడానికి వ్యక్తిగత మార్గదర్శనం అనేది ఎంతగానో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తి ఒత్తిడికి గురి కాకుండా, ఒత్తిడితో పాటు ఒత్తిడి కనుక తీవ్రంగా అయినట్లయితే విషమ యోజనానికి గురి కావడం అనేది జరుగుతుంది. ఆ విషమ యోజనానికి గురి కాకుండా ఉండాలి అనుకున్నట్లయితే వ్యక్తిగత మార్గదర్శనం అనేది కూడా మనం వ్యక్తికి అందించాల్సి ఉండడం అనేది జరగాలి. ఈ వ్యక్తిగత మార్గదర్శనానికి సంబంధించిన నిర్వచనాలను కనుక మనం చూసినట్లయితే డెఫినేషన్స్, నిర్వచనాలు వ్యక్తిగత మార్గదర్శనం అంటే వ్యక్తి మెరుగ్గా సర్దుబాటు అవ్వడానికి, జీవనానికి చెందిన అన్ని రంగాల్లో వైఖరులను, ప్రవర్తనను అభివృద్ధి చేయడానికి అందించే సహాయంగా చెప్పవచ్చును. వ్యక్తిగత మార్గదర్శనం అంటే వ్యక్తి మెరుగ్గా సర్దుబాటు అవ్వడానికి, జీవితానికి చెందిన అన్ని రంగాల్లో వైఖరులను, ప్రవర్తనను అభివృద్ధి చెందించుకోవడానికి అందించబడే ఒక సహాయంగా చెప్పడం అనేది జరుగుతుంది అనే అభిప్రాయం తెలియజేసింది ఎవరు? క్రో తెలియడం అనేది జరిగింది. అంటే ఒక వ్యక్తికి సంబంధించి జీవితంలో అన్ని రంగాల్లో కనుక అతని యొక్క ప్రవర్తనను, వైఖరులను మార్చుకోవాలి అనుకున్నట్లయితే అతనికి అభివృద్ధి సాధించడానికి అనుకూలంగా ఉండే విధంగా అతనికి అందించబడే ఒక సహాయంగా కూడా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత మార్గదర్శనం అనేది
వ్యక్తి తన భౌతిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి దాని యొక్క సర్దుబాటుకి అందించే ఒక సహాయంగా తెలియడం అనేది జరుగుతుంది. దీన్ని తెలియజేసింది ఎవరంటే విల్సన్ అనే విద్యావేత్త దీన్ని తెలియడం అనేది జరిగింది. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? వ్యక్తి తన భౌతిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి సర్దుబాటుకు అందించే ఒక సహాయంగా తెలియడం అనేది జరుగుతుంది అని తెలియజేసింది ఎవరు? విల్సన్. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా కానీ, నైతికంగా కానీ, ఉద్వేగపరంగా కానీ, భౌతికపరమైన సర్దుబాటు లేదా అభివృద్ధి అనేది సాధించాలని అనుకున్నట్లయితే అతనికి అందించబడే ఒక సహాయాన్ని ఏమంటాము? వ్యక్తిగత మార్గదర్శనం అనేది చెప్పడం అనేది జరుగుతుందని కూడా విల్సన్ తెలియడం అనేది జరిగింది. ఓకే, వ్యక్తిగత మార్గదర్శనానికి సంబంధించిన స్వభావాన్ని కనుక మనం చూసినట్లయితే, స్వభావం మరియు పరిధిని కనుక మనం చూసినట్లయితే ఇది ఒక నిరంతరమైన ప్రక్రియగా చెప్పడం అనేది జరుగుతుంది. నిరంతర ప్రక్రియ మరియు వ్యక్తిగతమైన విద్యగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు నిరంతరమైన ప్రక్రియ ఒక వ్యక్తిగత విద్యగా చెప్పడం అనేది జరుగుతుంది అనేది కనుక చూసినట్లయితే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పటికప్పుడు సరిగ్గా సర్దుబాటు చేసుకున్నప్పుడు మాత్రమే, ఎప్పటికప్పుడు తన పురోగతి అనేది తను చేసే పనిలో కానీ, విద్యాపరమైన అంశంలో కానీ, లేదా వివిధ రకాలైన అంశాల్లో కానీ ప్రగతి అనేది సాధించినప్పుడు మాత్రమే జీవితం అనేది సంతృప్తిగా ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పటికప్పుడు అతనికి ఆ విషయాల గురించిన అభివృద్ధి సాధించాలి అనుకున్నట్లయితే అతనికి మార్గదర్శనం అనేది అందించాల్సిన అవసరం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆ విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వ్యక్తిగతమైన విద్య మరియు నిరంతర ప్రక్రియగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అవునా? అదేవిధంగా ఇది సాంఘిక, పౌర కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే సోషల్ అండ్ సిటిజన్, పౌరపరమైన అంశాలతో, సివిక్ సిచ్యువేషన్స్తో కూడా సంబంధాన్ని కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సమాజంలో ఇతర వ్యక్తులతో సంబంధాలు కావచ్చును, సర్దుబాటు కావచ్చును, ఏ విధంగా కలిగి ఉండాలి అనే అంశాలకు సంబంధించిందిగా కూడా ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఇది వ్యక్తి కేంద్రీకృతమైనదిగా చెప్పడం అనేది జరుగుతుంది. పేరులోనే ఉంది వ్యక్తిగతమైన మార్గదర్శనం అనేది, కాబట్టి ఇది వ్యక్తి కేంద్రీకృతమైనదిగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి, వ్యక్తి ఏ విధంగా పురోగతి సాధించాలి, ఏ విధమైన అభివృద్ధి సాధించాలి, ఏ రకమైన నైపుణ్యాలు పొందాలి, ఈ విధంగా వ్యక్తికి సంబంధించిన అంశాల గురించి తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వ్యక్తి కేంద్రీకృతమైనదిగా చెప్పవచ్చును. ఓకే, అదేవిధంగా వ్యక్తి ఆరోగ్య, శారీరక కార్యకలాపాలతో ఇది వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య మరియు శారీరక పరమైన అంశాలతో ఇది వ్యవహరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తికి సంబంధించి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడడం అనేది జరుగుతుంది. దేంటి? వ్యక్తికి సంబంధించి సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదం చేయడం అనేది జరుగుతుంది. ఏంటి సర్వతోముఖాభివృద్ధి అంటే? వ్యక్తికి సంబంధించిన ఒకే రకమైన అంశంలో మాత్రమే కాకుండా వ్యక్తికి సంబంధించిన భౌతికపరమైన అంశాలలోనూ, ఉద్యోగపరమైన అంశాల్లోనూ, సామాజికపరమైన అంశాల్లోనూ, నైతికపరమైన అంశాల్లోనూ అభివృద్ధి అనేది సాధించి సర్దుబాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సర్వతోముఖాభివృద్ధికి కూడా ఇది దోహదం చేయడానికి సంబంధించిన అంశంగా కూడా దీన్ని చెప్పవచ్చు. అదేవిధంగా విశ్రాంతి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా ఇది తోడ్పడడం అనేది కూడా అందించడం అనేది జరుగుతుంది. అంటే విశ్రాంతి సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా వినియోగించుకున్నట్లయితే మన యొక్క సర్దుబాటు కానీ, ప్రగతి అనేది కానీ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అనేది కూడా సరిగ్గా తెలియజేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ప్రవర్తన మార్పుకు దోహదపడడం అనేది జరుగుతుంది. ఏంటి? ఒక వ్యక్తి లోపల ఏ రకమైన ప్రవర్తన మార్పు అనేది సంభవించాలి అనుకున్నట్లయితే ఆ రకమైన ప్రవర్తన మార్పుకు కూడా ఇది దోహదపడడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తి సమగ్రమైన సర్దుబాటు కూడా ఇది తోడ్పడడం అనేది జరుగుతుంది. ఏంటి? వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పుకు అనేది దోహదపడుతుంది. అదేవిధంగా వ్యక్తి లోపల సమగ్రమైన సర్దుబాటు కూడా ఇది దోహదపడడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మార్గదర్శనంలో వ్యక్తిగతమైన సమస్యలు కానీ, సామాజిక, ఆరోగ్య, ఉద్వేగపరమైన, సాంఘికపరమైన, ఆర్థికపరమైన సంబంధాలు మొదలగునవి ప్రముఖమైన స్థానాన్ని కూడా ఇక్కడ ఆక్రమించడం అనేది జరుగుతుంది. ఏంటి? ఈ మార్గదర్శనంలో వ్యక్తిగతమైన సమస్యలు ఏంటి ఉంటాయి, సామాజికపరమైన అంశాలు ఉంటాయి, ఆరోగ్యపరమైన అంశాలు ఉంటాయి, ఉద్వేగపరమైన అంశాలు ఉంటాయి, సాంఘికపరమైన అంశాలు ఉంటాయి, ఆర్థికపరమైన అంశాలు ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాలైన సర్దుబాట్లకు సంబంధించిన అంశాలన్నింటి అన్నీ కూడా దీంట్లో
ప్రముఖమైన పాత్రను కూడా పోషించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటన్నింటిలో కూడా వ్యక్తి లోపల సర్దుబాటు చేసుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి, ప్రవర్తనలో మార్పు సాధించడానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ మార్గదర్శనం అనేది కూడా వ్యక్తులకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తిగత మార్గదర్శనం యొక్క పరిధిని కనుక చూసినట్లయితే ఇది విద్యాపరమైన మరియు వృత్తిపరమైన మార్గదర్శన పరిధి కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పవచ్చును. విద్యాపరమైన వృత్తిపరమైన మార్గదర్శనాల పరిధి కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకు వీటికంటే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును అనేది కనుక చూసినట్లయితే, వ్యక్తిగత మార్గదర్శనంలో ఒక విధంగా చెప్పాలనుకున్నట్లయితే ఈ రెండు కూడా అంతర్భాగాలుగా ఉంటూ వివిధ కోణాల్లో అవి వ్యక్తికి సంబంధించిన సర్దుబాటు అనేది కూడా సాధించడానికి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వివిధ కోణాలు అంటే సాంఘికపరమైన అంశాల్లోనూ, ఉద్వేగపరమైన అంశాల్లోనూ, నైతికపరమైన అంశాల్లోనూ, ప్రజ్ఞలోను, మూర్తిమత్వంలోను, వైఖరిలోను మొదలైన అంశాలన్నింటినీ కూడా వాటన్నింటి దృష్ట్యా అధ్యయనం చేయడానికి కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించి ఈ రెండింటి కంటే కూడా చాలా విస్తృతమైనదిగాను, చాలా ఎక్కువ పరిధి కలిగి ఉన్నదిగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే విద్యాపరమైన మార్గదర్శనం ఓన్లీ విద్యాపరమైన అంశాల గురించి మాత్రమే తెలియజేస్తుంది, వృత్తిపరమైన మార్గదర్శనం ఓన్లీ వృత్తిపరమైన అంశాల గురించి మాత్రమే తెలియజేస్తుంది. కానీ వ్యక్తిగత మార్గదర్శనం అనేది అనేక రకాలైన అంశాల గురించి, వైఖరుల గురించి, వ్యక్తికి సంబంధించిన వైఖరుల గురించి, సామర్థ్యాల గురించి, సహజ సామర్థ్యాల గురించి, ప్రజ్ఞ గురించి, నైతికత గురించి, అదేవిధంగా ఇంకా సాంఘికపరమైన అంశాల గురించి, మూర్తిమత్వపరమైన అంశాల గురించి, వీటన్నింటిలో కూడా అభివృద్ధి సాధించడానికి గురించి, వాటన్నింటిలో సర్దుబాటు చేసుకోవడానికి సంబంధించిన అంశాల గురించి అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని యొక్క పరిధి అనేది కూడా ఈ రెండింటి కంటే చాలా విస్తృతమైనదిగా కూడా చెప్పవచ్చును. అదేవిధంగా విద్యార్థుల్లో ఏ రకమైన సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం అని ఉంటుంది. విద్యార్థుల సమస్యలు. నేటి విద్యార్థులను కనుక మనం చూసినట్లయితే, నేటి విద్యార్థుల యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే రోజు రోజుకు క్లిష్టంగా మారడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు? చిన్ననాటి నుంచి పిల్లలకు ఆటపాటల కంటే ఎక్కువగా ఏం చూస్తున్నాం మనం, వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం, పాఠశాలలో అదనపు శిక్షణలతో పాటు రోజు రోజుకి మారుతున్న సాంకేతికతతో ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితులు కూడా వారు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితులు కూడా వారు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆటపాటలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన సందర్భంలో పిల్లలకు పోటీతత్వం అనే భావనతో ఏం చేస్తున్నాము, ఎక్కువగా వాటికి సంబంధించిన అంశాల గురించే మనం ఎక్కువగా వాటిపైన ఎక్కువగా కేంద్రీకరించడం ద్వారా, వాటిలోనే ఎక్కువగా అదనపు శిక్షణ ఇవ్వడం, అదనపు తరగతులు కేటాయించడం ద్వారా పిల్లలు ఎక్కువగా సంక్లిష్టమైన పరిస్థితులకు కూడా గురి కావడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు తమ వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ సంబంధిత, స్నేహ సంబంధిత, ఉపాధ్యాయ సంబంధిత సమస్యలు కూడా అనేకంగా ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. విద్యార్థులు వ్యక్తిగతమైన సమస్యలతో పాటు కుటుంబ సంబంధిత సమస్యలు, స్నేహ సంబంధిత సమస్యలు, ఉపాధ్యాయుత సంబంధిత సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఎదుర్కోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి నేటి విద్యార్థి జీవితాన్ని కనుక చూసినట్లయితే అనేక రకాలైన క్లిష్ట పరిస్థితులను కూడా వారు ఎదుర్కోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. వారి యొక్క ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించి కానీ ప్రత్యేకమైన తరగతులలో పాల్గొంటుండడం ద్వారా వారు వాటిలో రాణించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆ రకమైన అంశాలు కూడా ఇతర వ్యక్తులలో ఏమవుతుంది, కొంతవరకు వాటి యొక్క ప్రభావం అనేది కూడా ఇతరులపై చూపడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కౌమార దశలోని విద్యార్థులను కనుక మనం చూసినట్లయితే వయసు రీత్యా వచ్చే మార్పులు కావచ్చును, వారిలో కలిగే భయాందోళనలు కావచ్చును, దాని ద్వారా వారు ఒత్తిడులకు, దాని ద్వారా కుంటనానికి, సంఘర్షణానికి కూడా గురి కావడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే కౌమార దశలో విద్యార్థులలో అనేక రకాలైన మార్పులు వయస్సు రీత్యా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ మార్పుల ద్వారా వారి లోపల అనేక రకాలైన భయాందోళనకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా వారు ఒత్తిడికి, కుంటనానికి, అదేవిధంగా సంఘర్షణకు కూడా గురి చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన సందర్భంలో వారికి సరైన వ్యక్తిగత మార్గదర్శనం అనేది కనుక అందించినట్లయితేనే వారు వాటిని సరిగా అధిగమించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల యొక్క సమస్యలు సరైన వ్యక్తిగత మార్గదర్శనం అనేది అందించాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరగాలి. కాబట్టి ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారి యొక్క వయస్సు ఏంటి, వాటికి అనుకూలంగా మనము
వాటిని పరిష్కరించుకోవాలనుకున్నట్లయితే ఏ రకమైన చర్యలు చేపట్టాలి, వాటికి అనుకూలంగా ఉండే విధంగా మనము విద్యార్థులకు ఏమందించాలమ్మా, సరైన వ్యక్తిగత మార్గదర్శనం అనేది అందించినప్పుడు మాత్రమే వారు వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటుండడం ద్వారా వారి యొక్క సమస్యలను కూడా వారు సరిగ్గా అధిగమించడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో మంత్రణం యొక్క పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కౌన్సిలింగ్? మంత్రణం అనేది వ్యక్తిగత మార్గదర్శనం, వ్యక్తులకు వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన మార్గదర్శనం అనేది ప్రతి వ్యక్తికి కూడా ఎప్పటికప్పుడు అనుక్షణం తన పరిసరాలతో కావచ్చును, ఏ రకమైన ప్రతిచర్యలు జరపాలో తనకు తాను సర్దుబాటు చేసుకోవడంలో ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జీవితంలో వారు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాటికి సంబంధించిన మార్గదర్శనం అనేది వ్యక్తికి ఎప్పటికప్పుడు మనం అందించాల్సిన అవసరం అనేది ఉండడం అనేది జరుగుతుంది. పరిసరాలతో ఏ రకమైన పరస్పర చర్యలు అనేవి జరగాలి, దాని ద్వారా ఏ రకమైన సర్దుబాటు చేసుకోవాలో ఆ విధమైన సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించిన విషయాలను గురించి పిల్లలకు అందించడానికి మంత్రణం అనేది కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సర్దుబాటుకు చెందిన నిర్ణయాల పట్ల సరైన అవగాహన అనేది లేకపోవడం వల్ల, కొన్ని రకాలైన అంశాల్లో సరైన అవగాహన అనేది లేకపోవడం వల్ల వివిధ రకాలైన సంఘర్షణలకు కూడా వారు లోను కావడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సంఘర్షణకు లోను కాకుండా ఉండాలి అనుకున్నట్లయితే వారికి మార్గదర్శనం అనేది చాలా ప్రముఖమైన పాత్రను కూడా పోషించడం అనేది జరుగుతుంది. సరైన మార్గదర్శనం అనేది కనుక మనం అందించినట్లయితే వారు వివిధ రకాలైన సందర్భాల్లో వచ్చిన సర్దుబాటు సమస్యలను ఎదుర్కొంటున్న సందర్భంలో వారికి మార్గదర్శనం కానీ ప్రాపర్ మంత్రణం అనేది కనుక అందించినట్లయితే వారు వాటి నుంచి అధిగమించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మార్గదర్శనం అనేది ఒక సహాయమైన ప్రక్రియ, మంత్రణం అనేది కూడా మార్గదర్శనంలో భాగంగా ఉండి మంత్రణం ఒక సలహా ప్రక్రియగా మనం ఉపయోగించినట్లయితేనే పిల్లలకు వ్యక్తిగత మార్గదర్శనం కానీ వ్యక్తిగత మంత్రణం అనేది అందించడం ద్వారా వారి యొక్క సమస్యలను వారే సొంతంగా వాటిని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మంత్రణము మరియు మార్గదర్శనం యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా కూడా మారడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు వారికి సరైన సహాయాన్ని అందించడమే మార్గదర్శనము మంత్రణం యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ విధమైన సహాయాన్ని పొందడం ద్వారా పిల్లలు కూడా వారికి సంబంధించిన సమస్యలను వారే తనంతట తానుగా ఏం చేసుకోవచ్చును, పరిష్కరించుకోవడానికి అవకాశం అనేది కూడా దీని ద్వారా వారు పొందడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.